పవన్ గారు సార్ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచంలోనే ప్రఖ్యాతగాంచిన భక్తుల నిలయం. అది ఎవరికి భక్తి భావనలకు తిరుమలకు వచ్చేవాళ్ళు టిటిడి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అసలు ఆ తిరుమల దర్శనం వెంకటేశ్వరం దర్శనం చేసుకోవడమే ఒక మహా జన్మ, ఒక పునర్జన్మ వచ్చినట్టు, ఒక భక్తితో వచ్చే ప్లేస్. అటువంటిది గత 5 సంవత్సరాలు ఏం జరిగిందో మనం గతంలో చూసాం. ఎప్పుడైతే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాడో ఆ రోజు నుంచి తిరుమల కేంద్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చుకున్నాడు. తిరుమలలో ప్రతి వస్తువు, టికెట్ల కాడి నుంచి, లడ్లు కాడి నుంచి, టోల్ గేట్ల ఫీజులు కాడి నుంచి, టెండరింగ్ కానీ, ఇంజనీరింగ్ వర్కులు కానీ ఒక్కటి కాదు, పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వైఎస్ జగన్ అండ్ కో బ్యాచ్ సర్వనాశనం చేశారు. ఒక దేవుని దగ్గర అలా మాట్లాడకూడదు, కానీ చాలా బాధేస్తుంది. ఎందుకంటే నెయ్యి విషయం మనం చూసుంటాం, మొత్తం ప్రపంచాన్నే ఊపేసింది. అవును, ఈ అపచారం. కొన్ని లక్షల లడ్డూలు తిన్న భక్తులు, వేల లడ్డూలు తిన్న భక్తులు, వందల్లో లడ్లు తిన్న భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ నెయ్యిలో జంతువుల మాంసపు కొవ్వు కలిపారని చెప్పి తెలియడంతో చాలా బాధాకరమై దేశాన్ని కుదిపేసిన విషయం ఈ లడ్డుల స్కామ్ నెయ్యి. దీని మీద ఆ ప్రభుత్వం దిగగానే, కూటమి ప్రభుత్వం రాగానే సాక్షాత్తు మాట్లాడింది ఎవరో టీటీడీ ఎంప్లాయో, టీటీడీలో ఉన్న అధికారం మాట్లాడలేదు. ఒక సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ప్రెస్ మీట్ పెట్టి తిరుమల లడ్డూల నెయ్యుల అపచారం జరిగింది చెప్పడం, మొత్తం ఒక్కసారిగా శ్రీవారి భక్తులందరూ కూడా, హిందూ మతం అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి సమయం గుర్తుంది. అందులో నేను ఒకటే అడుగుతున్నాను సార్, అసలు ఎక్కడ డబ్బు నొక్కాలో తెలియక, ఎక్కడ ప్రతి చోట ధర్మారెడ్డి, అప్పుడున్న సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా ఏం చేశారు, ఎక్కడెక్కడ డబ్బులు వస్తే, ఇప్పుడు ఇంజనీరింగ్ వర్కుల్లో 20% కమిషన్, ఓకే తీసుకోండి మీ అధికారం, ఎవరు అడిగేవాళ్ళు లేరు, వేసి ఇందాక మీరు చెప్పినట్టు వేసిన రోడ్లు వేసి, వేసిన పెయింట్లు వేసి, వేసిన రూములకి మళ్ళీ పెయింట్లు వేసి, ఆ రూముల్లో లోపల శానిటైజర్ వర్క్ చేసినట్టు బిల్లులు పెట్టి, ఒకటి కాదు 100 కోట్లు స్కామ్ చేశారు. సరే అధికారంలో ఉన్నారు, మీరు చేసుకున్నారు, మేము చాలాసార్లు పోరాడినాము, జైలుకి వెళ్ళినాము, కేసులు పెట్టుకున్నాము, ఇవన్నీ ఒకటైతే తినే ప్రసాదం, స్వామివారి పేరు తెచ్చే ప్రసాదంలో కూడా వీళ్ళు ఎంత కల్తీ చేశారంటే క్షమించారు సార్ దేవుడు. కాబట్టి శిక్ష 151 సీటు 11కు వచ్చింది. ఈరోజు ఆ పార్టీ పరిస్థితి ఏమైంది, పూర్తిగా ఖాళీ అయిపోయింది. పూర్తిగా శిక్ష ఒవ్వని వదిలే ప్రసక్తే లేదు సార్. మీరు ఇందాకన్నా రోజా ఏమైనా వెంకటేశ్వర స్వామి వారసురాలా, లేదంటే అన్నమయ్య చెల్లి ఆమె ఏమైనా, ఎవరైనా వెంకటేశ్వర పేరు చెప్పి లక్షలు దోచేసింది. ప్యాకేజీలకి దర్శనాలు చేయించుకొని లిస్టు తీసాం. రోజా కానీ, చెవిరెడ్డి కానీ, పెద్దిరెడ్డి కానీ, వీళ్ళందరూ లిస్టు తీసాం బయట దర్శనాలు. ఒక్కొక్కరు రోజుకి 60 టికెట్లు, 70 టికెట్లు, 80 టికెట్లు పెట్టుకొని ఎవరికి ఇచ్చారు మీరంతా? అన్ని దేశాలు, ఈ రాష్ట్రానికి సంబంధించిన భక్తులే కాకుండా ఎక్కడెక్కడ ఉన్న దేశాల్లో ఉన్న జనాలందరికీ మీరు టికెట్లు ఇచ్చి, ఎక్కడెక్కడో పిలుచుకొచ్చి మీ వ్యాపార లావాదేవీలు చేసుకుని మీరు ఇష్టం వచ్చినట్టు తిరుమలని బస్టు పట్టించి, ఈరోజు మీరు ఏదో వెంకటేశ్వర స్వామికి అన్యాయం జరిగిపోతా ఉంది, వెంకటేశ్వర స్వామికి నిద్ర లేకుండా చేస్తున్నారు, వెంకటేశ్వర స్వామి బాధపడుతున్నాడు, ఏమో చెప్పాడా? వెంకటేశ్వర స్వామికి నిద్ర లేదని చెప్పి రోజాకి ఏమైనా చెప్పాడా? ఫోన్ చేసో మెసేజ్ పెట్టో? ఎందుకండి ఓవర్ యాక్షన్? మీరు తిరుమలని అమ్మేద్దాం చూస్తారు, కొనేవాళ్ళు లేరు, ఉంటే అమ్మేసి ఉంటారు. మీరు అలాంటి పరిపాలన చేశారు మీరు. ఈరోజు మీరు వేల టికెట్లు ప్యాకేజ్ ఇస్తారు. రోజా ఎంతమంది తీసుకొచ్చింది అసలు? వారు ఒకసారికి 10 మంది 12 మంది దర్శనానికి ఒక్కొక్క టికెట్ 20,000, 2.5 లక్షలు 3 లక్షల ప్యాకేజీ తీసుకొని తిరుమల, తిరుపతి, తిరుచానూరు, శ్రీకాళహస్తి అన్ని గుళ్ళు ప్యాకేజ్ 5 లక్షలు మాట్లాడుకొని నెలకి 4 సార్లు అంటే 20 లక్షలు, సంవత్సరానికి జట్ల 2.5 కోటి. ఈ 5 ఏళ్లలో దాదాపు 10 నుంచి 12 కోట్లు శ్రీవారి వెంకటేశ్వరం టికెట్లు అమ్ముకున్నావు. ఓహో, అంటే దీంట్లో కూడా ప్యాకేజా అంటే ఈ 4 లక్షలు పెడితే ఇన్ని దర్శనాలు, తర్వాత 2 రోజులు ఇక్కడ ఉండొచ్చు, ఆ తర్వాత 2 రాత్రులు అక్కడ ఉండొచ్చు, ఈ విధంగా ఈ ప్యాకేజ్ ఇదంతా అంతే కదా సార్. ఇప్పుడు 3 లక్షలు తీసుకుంటుందంట నాకున్న సమాచారము. నా మిత్రుల్లో చెప్పారు 3 లక్షలు ఇస్తే మంత్రి సీన్ లోకి వస్తుంది, లేదా మంత్రి అన్న సీన్ లోకి వస్తాడు. 10 మంది టికెట్లు ఇస్తారు. శ్రీవారి టికెట్ 10,000, మాతో వస్తే 20,000, మంచి దర్శనం చేయిస్తాము, ప్రసాదం ఇంత పెట్టిస్తాము, నేను తింటా మీరేం తినండి అంటున్నామా. కాబట్టి దర్శనానికి తీసుకెళ్తారు. 10 మంది ఏమవుతుంది, 2 లక్షలు. ఇంకా దాంతోపాటు తిరుచానూరు టెంపుల్ అని, ఆశీర్వాదం అని, కార్ అని, ట్రావెల్స్ అని, రూములని, కాళహస్తిని, ఒకటి కాదులేండి, మొత్తం 3-4 లక్షలు ప్యాకేజీ. ఇలా నెలకి 10 సార్లు వస్తుంది. ఏమంటే ప్రభుత్వం మాదే, మా ధర్మారెడ్డి, మా కరుణాకర్ రెడ్డి, మా సుబ్బారెడ్డి, మా రెడ్డి, మమ్మల్ని అడిగేది జగన్మోహన్ రెడ్డి, అసలు దొంగ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడేమైంది అడిగితే, ఇప్పుడు బయటకు వచ్చాయమ్మ మాట్లాడుతుంది,
వెంకటేశ్వర స్వామిని బస్టు పట్టించేశారు. తిరుమల సర్వనాశనం అయిపోయింది. వెంకటేశ్వర స్వామికి నిద్ర లేకుండా దర్శనాలు చేయిస్తారంట. ఏమైనా వెంకటేశ్వర స్వామి చెప్పినాడా, అమ్మ తల్లి రోజమ్మ నువ్వు అన్నమయ్య తర్వాత నువ్వే నాకు నిద్ర కూడా లేదు, నువ్వు వచ్చి నాకు కాపాడు నన్ను చెప్పారా? నీకు జరగట్లా. ఇప్పుడు నీ దిద్దు తిరుమలకు రాని ఇట్లా అలిపిరి టోల్ గేట్ అంటే భయపడుతున్నావు, అరెస్ట్ చేస్తారేమో నేను. ఎందుకంటే నీ మీద నెయ్యి స్కామ్ లో కూడా ఈ మంత్రులు అందరూ పాత్ర ఉంది సార్. ఖచ్చితంగా చెప్తున్నాము, రాబోయే రోజుల్లో వీళ్ళందరూ కూడా చెప్పకూడదు, తినక తప్పదు. రైట్. రామకృష్ణ గారు నమస్తే సార్.